మల్కాజ్గిరి వినాయక్ నగర్ 137 డివిజన్లోని బండచెరువు దగ్గర బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి పాల్గొన్నారు. సుమారు 200 మంది పాల్గొని భారీ ఎత్తున బతుకమ్మలాడారు. తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే అతిపెద్ద పండుగని శిల్పారెడ్డి, రాజ్యలక్ష్మి అన్నారు. వివాహాలు జరిగి అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారంతా ఆప్యాయంగా పలకరించుకుని కలుసుకుని ఆటపాటలతో సంబరంగా జరుపుకునే ఏకైక పండుగని ఆమె కొనియాడారు. బతుకమ్మ పండుగ బతుకునిచ్చి అమ్మవారి పండుగ, తీరొక్క పువ్వులతో గౌరమ్మను పూజించుకుంటూ ఆడుకుంటున్న ఆడపడుచుల పండుగ. ఆడపడుచు దేనికి తక్కువ కాదని బతుకునిచ్చే శక్తి ఉన్న పండుగని నిరూపించుకునే పండుగని వారు కొనియాడారు. వర్షం వచ్చినా ఇష్టాంగ బతుకమ్మ పండుగ ఆనందంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధా పటేల్, అడ్వకేట్ ప్రసన్న కుమారి, పలువురు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక్కరు ఎన్నుకుంటారా? మీరు ఫస్ట్ వన్ కొద్దిగా ఎన్నుకున్నారు మేడం. రైట్, ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక్ నగర్ డివిజన్లో వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి, అలాగే దేవి నవరాత్రుల సందర్భంగా అందరికీ వినాయక్ నగర్ ప్రజలకి, అలాగే ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా పేరు పైన శుభాకాంక్షలు. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు ఆటపాటలతో జరుపుకునే పండుగ అంటే మహిళలకి ఎంతో ఇష్టము. బ్రతుకునివ్వగలే బలం చాలా ప్రత్యేకము. సో ఇక్కడ తరలి వచ్చి అమ్మవారి ఆరాధనతో జరుపుకునే పండగకి అమ్మవారి దీవెనలు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. నమస్కారాలు. ఈరోజు వినాయక్ నగర్ బండచెరువు దగ్గర పెద్ద ఎత్తున బతుకమ్మ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అలాగే సుధా పటేల్ గారు, జనరల్ సెక్రటరీ గారు ఇచ్చేయడం జరిగింది. రాజేందర్ గారు కూడా వస్తున్నామని చెప్పారు. పెద్ద ఎత్తున వర్షం పడుతున్నా కానీ మహిళలు పెద్ద ఎత్తున వినాయక్ నగర్ డివిజన్ నుంచి తరలి వచ్చారు. వినాయక్ నగరే కాదు, మల్కాజ్గిరి మొత్తాన్ని నుంచి అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికే వచ్చి బతుకమ్మ ఆడుకుంటున్నారు. అలాగే మాకు బతుకమ్మ కుంట చాలా బాగుంటుంది ఇక్కడ. లైక్ బతుకమ్మల్ని విడవడానికి మంచి నీళ్ళతోటి నింపిన బతుకమ్మ కుంట ఇది. అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక్ నగర్ డివిజన్లో కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండగకి ఈరోజు మహిళలందరూ తరలి వచ్చారు. ముఖ్యంగా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, అలాగే ఈరోజు 5వ రోజు బతుకమ్మ జరుపుకోవడానికి ఇక్కడ వేలాది మంది చాలామంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో ఇష్టంగా బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ, ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రత్యేకం. అందులో బతుకునివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఈ పండుగ అంటే చాలా ప్రత్యేకం. సో ఈ సంవత్సరము నరేంద్ర మోదీ గారి ఏదైతే మొన్న GST తగ్గించి ధరలు ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎంతో ఉపశమనం ఇచ్చారు. వారు ఈ నవరాత్రి సందర్భంగా మహిళలకు కూడా పెద్ద కానుక ఇచ్చారు. సో దానికి సంబంధించి మొన్న మేము చార్మినార్లో బతుకమ్మ సంబరాలు భారతీయ జనతా పార్టీ స్టేట్ వైడ్గా చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వినాయక్ నగర్ డివిజన్లో మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మహిళలకే కానీ ప్రజలకే కానీ అన్ని విధాలుగా ప్రజలకి ఉపయోగపడే విధంగానే నరేంద్ర మోదీ గారి చర్యలు ప్రతిసారి ఉంటాయి. అలాగే మహిళలకు కూడా పెద్దపీఠం వేస్తుంది. నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈరోజు కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ వినాయక నగర్లో మనకి ఇక్కడ బేబీ పాండ్ ఉంది, అంటే బతుకమ్మ కుంట ఉంది. ఇక్కడైతే చక్కగా అమ్మవారిని బాగా నిమజ్జనం అది చేసుకుని కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇంతమంది అసలు వచ్చి చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరిగినాయి. అండ్ నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, ఎందుకంటే మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శిల్పారెడ్డి గారికి, అలాగే మా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన గీతామూర్తి గారు వచ్చారు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా మా సుధా పటేల్ గారు, అలాగే మా మీనా ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు, మా నేరేడ్మెట్ కార్పొరేటర్ గారు, అలాగే సునీత యాదవ్ వచ్చారు, మౌలాలి కార్పొరేటర్. అండ్ దాంతో పాటు మహిళలందరూ కూడా మన విజయలక్ష్మి గారు, సుజాత, వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మహిళా మోర్చా అధ్యక్షురాలికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు మా జిల్లా జనరల్ సెక్రటరీ అయిన సుదర్శిని గారు కానీ ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు. ఆవిడ కూడా చాలా సహకరించారు. అంటే మన బతుకమ్మ అనగానే మనము నేచర్ తోటి ఎంత దగ్గర ఉంటామో మనకి తెలుస్తుంది. పూలని మనం పూజిస్తాము, చెట్లను పూజిస్తాము మనం హిందువులుగా. సో నేచర్కి చాలా దగ్గర ఉంటాము కాబట్టి మనము ఇన్ని పూజలు చేసుకుంటూ ఉంటాము. అండ్ దిస్ ఇస్